నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. ఈరోజు నేను హెల్త్ పాయింట్స్ గురించి కూడా తెలియచేయాలని చెప్పి భావిస్తున్నాను. ఇందులో ముఖ్యంగా కొన్ని విషయాలు సమాజంలో నేను గత 30 సంవత్సరాల నుండి డయాబెటిక్గా ఉన్నాను. చాలా కాలం వరకు కూడా కంట్రోల్లో ఉంది, కానీ గత 2015 నుండి నేను ఇన్సులిన్కి వచ్చాను. తదుపరి హయ్యెస్ట్ డోసులు ఉదయం ఒక 40 యూనిట్స్, సాయంత్రం ఒక 40 యూనిట్స్ వేసుకుంటున్నా, కానీ ఇన్సులిన్ వలన కూడా కంట్రోల్లో లేదు. HbA1c 15%, 14.5, 15 అలా ఉండేది. చాలా ప్రమాదకరంగా ఆరోగ్య పరిస్థితి మారింది. ఈ టైంలో నేను డైట్ ద్వారా దీన్ని నియంత్రించాలని మనకి పర్చూరి మల్లిక్ గారని వారి యూట్యూబ్ వీడియోలు, కొన్ని యూట్యూబ్లో కొన్ని అంశాలు గమనించి నా అంతటికి నేనే డైట్ని కంట్రోల్ చేసుకుంటూ, అంటే పూర్తిగా కార్బోహైడ్రేట్ పూర్తిగా మానివేసి ఈ ఇన్సులిన్ నుంచి ఫ్రీ అయ్యా. అలా అని చెప్పి నేను ఇప్పుడు డయాబెటిక్ రివర్స్ అవుతుందని నేనేం చెప్పడం లేదు. డయాబెటిక్ ఎప్పుడూ రివర్స్ అవ్వదు. కార్బోహైడ్రేట్ తీసుకుంటే తప్పనిసరిగా మళ్ళీ అది మన రక్తంలో చూపిస్తుంది అన్నమాట. గ్లూకోజ్ టాలరెంట్ టెస్ట్ చేసినప్పుడు నార్మల్గా ఉంటేనే అది కరెక్ట్గా ఉందని అర్థమవుతుంది. కానీ మనం కార్బోహైడ్రేట్ తీసుకున్నా కానీ, వాడుతున్న సందర్భంలో కానీ కార్బోహైడ్రేట్స్ కరెక్ట్గా ఉంటే అప్పుడు డయాబెటిక్ రివర్స్ అవుతుందని చెప్పవచ్చు. కానీ అట్లాంటి ఎక్కడ కూడా ఒక ఉదాహరణ కూడా లేదు. ఇవి చాలామంది ప్రచారం చేసేవన్నీ మోసపూరితమైన విధానాలు. వాటిని మనం పాటించక్కర్లేదు. నేనైతే గత 4 సంవత్సరాల నుండి నేనేం కొబ్బరి నూనె ఏమీ తాగడం లేదు. నేను చేస్తున్న విధానం మన వాళ్ళకి ఎవరికన్నా ఉపయోగపడుతుందేమన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను డయాబెటిక్ గురించి. ఉదయాన్నే నేను రోజ్మేరీ టీ తాగుతాను. దాంట్లో ఎప్పుడు టీ కాఫీ తాగినా మీరు దాంట్లో పాలు, షుగర్ కలపవద్దు. అసలు షుగర్ అనేది ఎప్పుడు వాడవద్దు. టీలు కాఫీలు ఎప్పుడు తాగినా సరే రకరకాల టీలు అవైలబుల్ ఉన్నాయి మనకి. హైబిస్కస్ అని, లేక బర్బరిన్ టీ అని, లేక చాలా రకాల టీలు ఉన్నాయి. నాకు వెంటనే సాజీరా టీ అని, శంకుపుష్పి టీ అని చెప్పి ఇలాగా టీలు చాలా ఉన్నాయి. వాటిని వినియోగించుకుంటూ మనం ఉదయాన్నే రోజ్మేరీ చాలా బాగుంటుంది. దాన్ని ఒక గ్లాస్ తీసుకొని బాగా వేడి చేసిన తర్వాత 10 నిమిషాలు అలాగే ఉంచేసి వాటిని వడగొట్టుకొని మనం తాగితే, ఫిల్టర్ చేసుకొని తాగితే సరిపోతుంది. తర్వాత టీ తాగుతున్నాను. ఆ టీ ఒక గంట తర్వాత టీ తాగుతున్నాను. ఆ టీలో సిటీసీ టీలు, అంటే డస్ట్ అనేది ఒకటి ఉంటుంది, అది చీప్ క్వాలిటీ. సిటీసీ టీలు కొద్ది కాస్ట్లీ. ఆ వేడి నీళ్ళలో 10 నిమిషాలు మరిగించిన తర్వాత అలాగే ఉంచేసి దాన్ని ఫిల్టర్ చేసుకొని తాగటం. తర్వాత బటర్ మిల్క్ మిక్స్ అని చెప్పి ఈ మధ్య ఒక 4-5 నెలల నుంచి కంటిన్యూస్గా తాగుతున్నాను. దానివల్ల నా హెల్త్ చాలా బాగుందని చెప్పగలుగుతున్నాను. ఇది ఏంటంటే కోకో బీన్సు, తర్వాత కోకో బీన్సు, అవిసె గింజలు, తర్వాత అరటి, పచ్చి అరటి పౌడరు, బనానా పౌడర్ అంటారు, డ్రై పౌడరు. ఈ 3 స్పూను, ఎంతమంది అయితే పెద్ద స్పూను, టేబుల్ స్పూను ఎంతమంది వాడతారో అంతమంది
మనం ఒకేసారి తయారు చేసుకోవచ్చు. ఆ పొడుల్ని ఒక టేబుల్ స్పూను, నా ముగ్గురుంటే 3 టేబుల్ స్పూన్స్, చివరిలో పెరుగు కూడా వేసి మిక్సీలో పెట్టేసుకొని తాగితే అది ఇంకా అసలుకి కొన్నిసార్లు అయితే బ్రేక్ఫాస్ట్ కూడా చేయక్కర్లేదు, అది జరుగుతుంది. ఒక ఆకలి అవుతే నేనేం చేస్తానంటే ప్రతిసారి 2 కోడిగుడ్లు ఆమ్లెట్, దాంట్లో క్యాప్సికమ్, క్యాబేజీ, ఇతర కాయగూరలు, ఆకుకూరలు వేసి తింటూ ఉంటాను. అది ఇప్పుడు ఆయిల్ మాత్రం తప్పనిసరిగా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ వాడతాను, గ్రౌండ్ నట్. మొదట్లో కొంతసారి ఎక్కువగా నెయ్యి వాడేవాడిని, కానీ ఇప్పుడు నెయ్యిని కూడా తగ్గించి కేవలం గ్రౌండ్ నట్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ వాడుతున్నాను. ఇంతవరకు నేను ఫ్రూట్స్ తినట్లేదు. డ్రై ఫ్రూట్స్లో కూడా అన్నీ తిన్నాను, కేవలం వాల్నట్ నానబెట్టుకొని తింటాను ఎక్కువగా. తర్వాత నా మధ్యాహ్నం సాయంత్రం కూడా నా మెనూలు మొత్తం 60 to 70% ఫిష్. ఏలూరులో ఉంటున్నాను, ఫిష్ బాగా దొరుకుతుంది. 120, 130 రూపాయలు పెడితే కేజీ వస్తుంది. పెద్ద చేపలు తీసుకోండి, 2-3 కేజీలు ఉండే చేపలు తీసుకొని వాటిని తినటం వలన ఉంది. ఇంకా నేను బీఫ్ తింటాను, పోర్క్ తింటాను, రకరకాల ఎన్వీలు తింటాను. నేను ఎప్పుడు దాన్ని ఒక 2-3 రోజులకి సరిపడినంత ఎప్పుడు చూసుకోకుండా వాటిని నేను ఎన్వి విషయంలో నాకు ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్లో ఉంటుంది. అలాగా నేను మెయింటైన్ చేస్తున్నాను. రెగ్యులర్గా హెల్త్ చెకప్ చేయిస్తాను. అందులో లిపిడ్ ప్రొఫైలు, లేకపోతే సీరం క్రియాటిన్, లేకపోతే సిబిపి, ఇవన్నీ చేయిస్తూ ఉంటాయి. HbA1c ఇవన్నీ చేయిస్తూ ఉంటాను. హెల్త్ కార్డు ఉంది కాబట్టి వాటిని వినియోగించుకుంటాం, తప్పేమి కాదు. వాటి ద్వారా మన హెల్త్ ఎలా ఉందో తెలుసుకుంటాను. ఏదైనా అబ్నార్మాలిటీ ఉంటే పర్చూరి మల్లిక్ గారి కోవి కేర్ గ్రూప్ ఉంటుంది టెలిగ్రామ్ ఛానల్లో, దాంట్లో మాత్రమే మనం ఏమన్నా జవాబులు పొందగలుగుతాం. వారి సలహాలు తీసుకోవాలంటే ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి మన సమస్యను రాస్తే డెఫినెట్గా వాళ్ళు రెస్పాండ్ అవుతారు. కనుక ఈ అంశాలన్నిటినీ పరిగణలోకి తీసుకొని మీరు మీ హెల్త్ని సెటరేట్ చేసుకోవచ్చు. కనుక నేను పాటించే పద్ధతి ఎవరికన్నా ఇంకా ఏదన్నా సలహాలు కావాలంటే, ఇది డయాబెటిక్ వాళ్ళే ఈ పని చేయండి. మిగతా వాళ్ళు బరువు తగ్గాలనుకున్న వాళ్ళు ఈ పని చేయొద్దు. మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయొచ్చు, లేదా ఉదయం ఈ సిస్టమేటిక్గా ఉండి మధ్యాహ్నం పూట బాగా తినేసేసి ఏది మీకు నచ్చింది ఏదన్నా తినేసేసి అలాగా చేయండి. అలాగే రైస్ తగ్గించండి. రైస్ కంప్లీట్గా నేనైతే 4 సంవత్సరాల్లో ఈ 4-5 సార్లు, లేకపోతే మ్యాక్సిమం ఒక 10 సార్లు తినుంటానేమో, నాకైతే గుర్తులేదు. కానీ ఈ మధ్య పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు లేనప్పుడు కొన్నిసార్లు రైస్ తినటం జరిగింది. కనుక ఈ పద్ధతిలో అయితే మనం డయాబెటిక్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది వరకటి కంటే ఆరోగ్యం మెరుగ్గా ఉంది. బరువు తగ్గాను కొంత, మరీ అంత డ్రాస్టిక్గా తగ్గల. 110 అలా ఉండేవాడిని, 90 కేజీలకు వచ్చాను. 20 కేజీలు తగ్గాను. ఇంకా 20 కేజీలు తగ్గాల్సి ఉంది, కానీ తగ్గడం లేదు. ఎప్పుడు చూసినా 90 ఉంటుంది. ఇది ప్రస్తుతం నా హెల్త్ కండిషను. ఈ విషయాలు మీకు ఎవరికైనా ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఎవరైనా కావాలంటే నాకు పర్సనల్గా ఫోన్ చేయండి. నేను తెలుసు కాబట్టి నేను రెస్పాండ్ అవుతాను. రిటైర్ అయ్యాను, మీతో ఎక్కువ ఫోన్లో మాట్లాడగలను. నమోబుతాయి.